రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 సినిమా పైన మెగా అభిమానులు దూరంగా ఉన్నారు అని చెప్పి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ కలెక్షన్స్ పరంగా అటు తెలంగాణలో దూసుకుపోతున్నప్పటికీ ఏపీలోని ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో మెగా అభిమానులు థియేటర్స్ కి రాలేదు అన్న విషయం అయితే తెలుస్తోంది. ముఖ్యంగా అటు కలెక్షన్స్ పరంగా కూడా తక్కువ వసూలు చేసింది అని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రీమియర్స్ దగ్గర నుంచి థియేటర్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి అన్న విషయం పైన కూడా ఇవాళ క్లియర్ గా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే పుష్ప 2కి డైలాగ్ అనేది ఇవాళ బయటకు వచ్చిందో, బాస్ కి ఉద్దేశించి ఒక డైలాగ్ గురించి కూడా ఇవాళ మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అని అయితే చెప్తూ ఉన్నారు. మరైతే దీనికి సంబంధించి అసలు ఈ అల్లు అలాగే మెగా అభిమానుల మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణ కారణంగానే సినిమాకి రాలేదా, అందుకనే దూరం పెట్టారా అని చెప్పి కూడా చాలా వరకు చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికీ సినిమాకి సంబంధించి ఎక్కడికక్కడ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ కొల్లగొడుతున్న సందర్భం అయితే ముఖ్యంగా ఏపీలోని దీని ఎఫెక్ట్ పడింది. స్టార్టింగ్ నుంచి కూడా మెగా అభిమానులు ఈ సినిమాని బాయ్కాట్ చేస్తామని వెళ్ళమని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది నిజం అనుకోవచ్చా? గౌతమి, చూసుకున్నట్లయితే పుష్ప 2 ఏదైతే వైల్డ్ ఫైర్ అంటూ కూడా అల్లు అర్జున్ ప్రకటించినప్పుడు కూడా చూసుకున్నట్లయితే హైదరాబాద్ తెలంగాణలో దీని ఎఫెక్ట్ ఏదే లేదు. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అయితే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్ అనేది అయితే క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందులోని గోదావరి జిల్లాలో మెగా ఫ్యామిలీని ఇక్కడ దైవం కింద ఆరోగ్య దైవం కింద చూసుకుంటారు. అలా అదేవిధంగా వారి బర్త్డేస్కి వాటికి కూడా ఇక్కడ భోజనం పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే కానీ ఇప్పుడు పుష్ప సినిమాకి సంబంధించి ఈ ఫీవర్ మొత్తం దేశం మొత్తం నడుస్తున్నప్పటికీ కూడా గోదావరి జిల్లాలో అయితే నిర్మానుష్య ప్రాంతంగానే ఉన్న థియేటర్లు చూడొచ్చు. థియేటర్ల దగ్గర ఉన్న ఫ్లెక్స్లలో కూడా ఏదైతే బన్నీ అభిమానులు చూడొచ్చు, మంచి కోరి కలిసి వస్తే 10 అడుగులు ముందుకేస్తాం, చెడు కోరి ఎదిరిస్తే చెడ్డీలు చించేస్తాం అంటూ కూడా ఇక్కడ చూపించిన ఈ బ్యానర్స్ కూడా అంత వైల్డ్ గా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క కటౌట్ లో ఒక్కొక్క కొటేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే పుష్ప ది వైల్డ్ ఫైర్ అంటూ కూడా ఇక్కడ ఈ బ్యానర్ కూడా పెట్టారు. ఇదే నేపథ్యంలో ఈ పక్కన చూడొచ్చు, అడవిలో జంతువులు 4 అడుగులు వెనక్కి వేసే అంటే పులి వచ్చిందని అర్థం, అదే పులి 4 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం అంటూ కూడా ఇక్కడ పెట్టారు. ఈ పక్కన ఇంకొక బ్యానర్ లో నమ్మి నన్ను మించి ఎదిగేటోడు ఇంకొకడు ఉన్నాడు చూడు, అది ఎవడంటే రేపటి నేనే అంటూ కూడా వీళ్ళందరూ కూడా పోస్టర్లు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. థియేటర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ప్రీమియర్ షోస్ తర్వాత కూడా థియేటర్లో సందడి చేస్తూ ఉంటాయి మెగా అభిమానులు ఎవరైతే ఉంటాయో చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా షోస్ కంటిన్యూగా ఉన్నంతసేపు కూడా థియేటర్లు ఎక్కడ ఖాళీ ఉండవు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే థియేటర్ యాజమాన్యులు తప్ప ప్రస్తుతం ఎవరు కూడా టికెట్ల కోసం క్యూలో నిలబడిన పరిస్థితి కనిపించట్లేదు. చూసుకున్నట్లయితే షో నడుస్తుంది, ప్రస్తుతం అయితే షో నడుస్తుంది కాబట్టి థియేటర్ బయట అయితే జనాల హడావడి ఉండాలి, కానీ థియేటర్ బయట జనాల హడావడి లేదు. అయితే ఆన్లైన్ బుకింగ్స్ వరకు నడుస్తున్నాయి. ప్రస్తుతం అయితే 2 గంటలకి షో ఉంది. 2 గంటలకి షో ఉన్నా కూడా సుమారుగా టైం 1 o'clock అవుతుంది. 1 o'clock అంటే గంట ముందు నుంచి కూడా హడావడి ఉంటుంది. కానీ ఇప్పుడైతే గోదావరి జిల్లాలో ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఏదైతే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా పుష్ప 2ని బ్యాన్ చేసి అప్రకటిత బ్యాన్ అయితే విధించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఎక్కువగా హడావడి చేస్తూ ఉంటారు థియేటర్ దగ్గర. ఏదైతే చూసుకున్నట్లయితే నిన్న మొన్న జరిగిన, ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద స్థాయి సినిమా వచ్చిందంటే కూడా ఏ షోకి కూడా ఖాళీ ఉండదు. లోపల షో జరుగుతున్నప్పుడు కూడా బయట జనాలు వెయిట్ చేస్తుంటారు నెక్స్ట్ షో కోసం టికెట్లు తీసుకునేందుకు కానీ, లేదంటే దాన్ని తర్వాత షోకి వచ్చేవాళ్ళు కూడా గంట ముందు నుంచి కూడా వెయిటింగ్ లిస్ట్ లో ఉంటారు. కానీ ఇప్పుడు చూసాం కదా పరిస్థితి మొత్తం కూడా థియేటర్ ఖాళీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యం చెప్తున్న పరిస్థితి బట్టి నిన్నొక్క రోజు కొన్ని షోస్ అయితే హౌస్ఫుల్ అయ్యాయి, కానీ ఈ రోజు మాత్రం అంతా కూడా నార్మల్ గా నడుస్తుంది. రేపు ఎల్లుండ వీకెండ్స్ కాబట్టి ఏదైతే సాటర్డే సండేలో ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందేమో చూడాలి. లేదంటే కనుక ఖచ్చితంగా మెగా ఎఫెక్ట్ అనేది అల్లు ఫ్యాన్స్ మీద పడినట్టే చూస్తుంది. బండి మీద క్లియర్ గా కొట్టొచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. గౌతమి, థియేటర్ మొత్తం కూడా చూసుకుంటే అన్ని చోట్ల కూడా సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా మీరున్న థియేటర్ దగ్గర ఎక్కడ కూడా జనాలు కనిపించలేదు. అయితే మ్యాట్నీ షో మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతున్న సందర్భం కూడా ఉంది. అయితే ఎవరు కూడా రాలేదా, లేకపోతే వచ్చే ప్రయత్నం ఎవరు చేయడం లేదా, అసలు ఏం జరుగుతుంది ఏంటి థియేటర్ దగ్గర? ఏవైనా టికెట్స్ ఎంతవరకు ఎంతమంది బుక్ చేసుకున్నారు ఏంటి అన్న సమాచారం ఏమైనా ఉందా శివ?
చూసుకున్నట్లయితే థియేటర్ సగం వరకు కూడా ఇప్పటికీ టికెట్లు ఆన్లైన్లో కొన్ని వెళ్ళాయంటూ కూడా చెప్తున్నారు యజమానులు అయితే. అయితే పుష్ప 2 మీద కొంచెం కాంట్రవర్సీ నడుస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా మాట్లాడేందుకు ముందుకు రావట్లేదు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఎక్కువగా ఈ థియేటర్లో ఎక్కువగా సందడి చేస్తూ ఉంటారు. రేపొద్దున ఏదైనా మాట్లాడినప్పుడు తర్వాత దీని మీద థియేటర్ ఓనర్ మీద కూడా కాంట్రవర్సీ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడేందుకు కూడా కొంచెం సందేహిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే మనకి క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే 2 గంటలకి షో అయితే కనుక ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్న పరిస్థితి సిచ్యువేషన్ చూస్తే ఎలా ఉందంటే థియేటర్ ఓవరాల్గా థియేటర్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ఖాళీగా దర్శనమిస్తుంది. అంటే మినిమం టికెట్స్ ఏదైతే ఒక 300 నుంచి 200 నుంచి 300 సీటింగ్ ఉంటాయి లోపల ఖచ్చితంగా ఒక 150-100 సీట్స్ వరకు మాత్రం ఫిల్ అవుతున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. అయితే మెగా ఫ్యాన్స్ దెబ్బేయడం వల్ల ఇది జరిగిందంటూ కూడా, అంటే మెగాస్టార్ని ఉద్దేశించి ఒక డైలాగ్ ఉంది సినిమాలో, ఎవర్రా బాస్ ఎవరికి రా బాస్, అతనికి వాడికి వాడి కొడుక్కి వాడి తమ్ముడికి కూడా నేనే బాస్ అన్నది ఖచ్చితంగా బాస్ అని ఇండస్ట్రీలో మెగాస్టార్ని పిలుస్తారు. కాబట్టి ఆయన్ని ఉద్దేశించి ఇలాంటి ఒక డైలాగ్ పెట్టడం వెనక మెగా ఫ్యాన్స్ అయితే చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బహిరంగంగానే తిడుతున్నారు, కొంతమంది డైరెక్ట్గా చెప్తున్నారు సినిమాని బ్యాన్ చేసాం మేము వెళ్ళమని. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే గోదావరి జిల్లాలో బన్నీకి మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్ అనేది గట్టిగా తగిలిందని చూసుకోవాలి. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి, ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుని 2 రోజులు గడుస్తున్నప్పుడు కూడా థియేటర్లు వెలవెలబోతున్నాయంటే అది ఖచ్చితంగా మెగా ఎఫెక్ట్ అనే చెప్పుకోవచ్చు. గౌతమ్, థియేటర్ దగ్గర అసలు ముఖ్యంగా థియేటర్ యొక్క యాజమాన్యంతో మీరు ఏమైనా మాట్లాడారా? సుమారు ఎంత టికెట్లు, అంటే ఎంతమంది వరకు టికెట్స్ బుక్ చేసుకున్నారు, ఎంతమంది వరకు మ్యాట్నీ షోకి వస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా మీరు థియేటర్ యాజమాన్యంతో మాట్లాడారా? గౌతమి మాట్లాడడం జరిగింది ఆల్రెడీ. సుమారుగా ఇక్కడ సిట్టింగ్ బాల్కనీకి వచ్చి ఒక 300 ఉంది. 300 సిట్టింగ్లో సుమారుగా 100 వరకు కూడా టికెట్స్ ఇప్పటికి వరకు బుక్ అయ్యాయి. ఇంకా 1 అవర్ ఉంది కాబట్టి ఆ 1 అవర్లో ఇంకా జనం వస్తారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే క్లియర్గా థియేటర్ యాజమాన్యం కూడా మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చే నెక్స్ట్ సీజన్ అంతా కూడా మెగా సినిమాస్ ఉన్నాయి, అంతా కూడా గేమ్ చేంజర్ మూవీస్ ఇవన్నీ కూడా రావాలి. కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఏదైనా ఇది పాజిటివ్గా మాట్లాడితే వాళ్ళకి ఎఫెక్ట్ తగులుతుందేమో అని కూడా వాళ్ళు కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే మెగా ఎఫెక్ట్ ఎంత ఉంటుంది థియేటర్స్ పైన అనేది క్లియర్గా ఏపీలో ఉన్న పశ్చిమ గోదావరి లేదా తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా క్లియర్గా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందనే చెప్పుకోవాలి. గౌతమి, శివ, మొత్తం కూడా పండగ వాతావరణమే కనిపిస్తుంది అన్ని థియేటర్స్ దగ్గర. సెకండ్ డే అయినప్పటికీ కూడా మొత్తం కూడా కోలాహలంగా ఉంది. పొద్దున్న నుంచి కూడా ప్రీమియర్స్ పడుతూ ఉన్నాయి కాబట్టి జనాలు ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టు వెళ్తూ ఉన్నారు. మరి ఈ థియేటర్లో పరిస్థితులు అయితే ఈ విధంగా ఉన్నాయి. అక్కడ ఎవరైనా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారా శివ? ఎందుకు థియేటర్ ఎందుకు ఈ విధంగా ఉంది అని చెప్పి సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే థియేటర్ యాజమాన్యం కావచ్చు, ఇప్పటికీ మ్యాట్నీ షోస్ చూడడానికి వస్తున్న జనం కావచ్చు, ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? లేదు గౌతమి, ఖచ్చితంగా ఎవరు కూడా ఈ కాంట్రవర్సీలోకి రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏది మాట్లాడినా కూడా ఫేస్బుక్లో అవ్వచ్చు, ఇన్స్టాలో అవ్వచ్చు, ట్రోల్ అవుతున్నారు. ఈ ట్రోల్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మాట్లాడేందుకు ముందుకు రావట్లేదు. ఎందుకంటే పాజిటివ్గా చెప్తే ఒక వంతు, పాజిటివ్గా చెప్పకపోతే ఇంకోలాగా అన్నట్లు కూడా పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అదేవిధంగా అల్లు ఫ్యాన్స్ కూడా అలాగే డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నారు. అల్లు అర్జున్ తన ఆర్మీని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే వైసీపీ కూడా దీనికి వంతపడుతుంది. సో అల్లు అర్జున్కి సపోర్ట్గా వైసీపీ నిలబడడం కూడా ఈ థియేటర్లు ఖాళీగా ఉండడానికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దీన్ని రాజకీయ కోణంలో కూడా తీసుకెళ్లిపోతున్నారు వైసీపీ నేతలందరూ కూడా. చూసుకున్నట్లయితే కొంతమంది జగన్ బన్నీ ఉన్న పోస్టులు పట్టుకుని థియేటర్ దగ్గర హడావుడి చేయడంతో కూటమి నేతలు కూడా కొంచెం దూరంగా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితంగా చంద్రబాబు నాయుడు సీఎంగా వ్యవహరిస్తున్నారు, ఆయన డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు. సో ఎందుకు వచ్చిన కాంట్రవర్సీ అంటూ కూడా అందరూ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారనే చెప్పుకోవాలి ఏపీలో ఉన్న పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో అయితే. రైట్, థ్యాంక్ యూ శివ. శివ మీరు మూవీ చూసారా? శివ మీరు సినిమా చూసారా? శివ లేదు గౌతమి, చూసుకున్నట్లయితే 2 రోజులుగా కూడా ఏదైతే ఈ మొత్తం అంతా కూడా కవరేజ్లో ఉండడం వల్ల సినిమా అయితే చూడలేదు. అయితే సినిమాలో ఉన్న డైలాగ్స్ మాత్రం ఫేస్బుక్లో, వాట్సాప్లో వైసీపీ నేతలు ఎక్కువగా పెడుతున్నారు. ఎందుకంటే అవన్నీ కూడా మెగా ఫ్యాన్స్కి టచ్ అయ్యేలా ఉన్న డైలాగ్స్ కాబట్టి ఆ డైలాగ్స్ని కావాలని వాళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆ డైలాగ్స్ మాత్రమే ట్రోల్ చేస్తూ ఉండడంతో ఈ మెగా అభిమానులు ఇంకా కూడా రచ్చిపోతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే నిరాశకు గురవుతున్నారు. ఎందుకంటే తన అభిమాన మెగాస్టార్ తన వెండి తెరకి పరిచయం చేసిన హీరో అల్లు అర్జున్, అలాంటిది అతను బాస్ మీద ఇలాంటి డైలాగ్ వేయడానికి అయితే వారిని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి. గౌతమ్,
ఇప్పటికి బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం కదా, అన్ని జిల్లాల్లో కూడా పుష్ప హవా నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు గోదావరి ఏపీ పైన కూడా గట్టి ఎఫెక్ట్ పడింది అన్న విషయం అయితే ఇప్పటికీ థియేటర్స్ చూస్తుంటే మనకి తెలుస్తుంది క్లియర్గా. ఎందుకంటే రిలీజ్ అయిన ఒక్క రోజుకే థియేటర్స్ మొత్తం కూడా ఈ విధంగా ఉండడం ఏంటి అని చెప్పి కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.